నేను భజనలు పాడడానికి కూడా వెళ్ళాను. మనకి ఏంటంటే కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు ఎవరికైనా. కానీ మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. భర్త ప్రేమలో మార్పు ఉంటుంది, తల్లి ప్రేమలో మార్పు ఉంటుంది, బిడ్డల ప్రేమలో మార్పు ఉంటుంది. కానీ ఆయన అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని. అయితే ఇలా ఉంటున్నప్పుడు నేను నర్స్ ట్రైనింగ్ అయ్యాను. అయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. తర్వాత నాకు వివాహం చేశారు. నర్సింగ్ అయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ వారు ఒక 3 సంవత్సరాలు కానీ పోస్టులు తీయలేదు. అయితే ఎగ్జామ్ గురించి చాలామంది ఎంత 25 పోస్టులకు గాను 4,000 మంది ఎగ్జామ్ రాశారు. అప్పుడు నేను మా నాన్నగారు అయితే ఎక్కువ నన్ను వీళ్ళకి బాగా, ఎందుకంటే వ్యాపారం చేసేవారు నాన్నగారు. మనకి తీర్థాలు జరిగాయి కదండి, ఆ తీర్థాల్లో మాకు అట్టుపడి దుకాణం అని పెడతా ఉండేవారు. అక్కడ మేము ఉంటూ ఉండేవాళ్ళం అనమాట. అయితే నాకు ఎందుకో మరి తెలియదు కానీ మరి జాబ్ విషయంలో అవకాశం వచ్చింది అని అనుకున్నప్పుడు, అప్పుడు నేను మా పెద్దబాబు 8వ నెల ప్రెగ్నెన్సీతో ఉన్నాను నేను. అప్పుడు యేసయ్యని అడిగాను, ప్రభువా నువ్వు అందరికంటే మంచి దేవుడు, కార్యాలు చేసే దేవుడు అంటారు కదా, నాకు జాబ్ అవసరం నాయనా, నువ్వు నాకు జాబ్ ఇస్తే నేను నమ్ముకుంటాను అనేసి వాగ్దానం చేస్తున్నాను. నేను 8వ నెల ప్రెగ్నెన్సీతోటే నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను. అప్పుడు నెల ప్రార్థన చేస్తున్నప్పుడు మా స్టాఫ్ వాళ్ళు చూసి, అయ్యో ఏంటి 8వ నెల ప్రెగ్నెన్సీ నువ్వు అట్లాగా ఇంత మోక ఉండకూడదని చెప్పారు. అయితే మేము ఎగ్జామ్ రాసాము. 85 మంది మాత్రమే పాస్ అయ్యాము. 85 మంది తర్వాత 25 పోస్టులకు గాను మళ్ళీ 85 మందిని ఎంతమందికి ఇవ్వాలి? 25 మందికి ఇవ్వాలి. మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచినప్పుడు అప్పుడు కలెక్టర్ గారు ఇంకా మా దేవుడి వీళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు. పిలిచి క్వశ్చన్స్ అడిగారు. నన్ను 3 క్వశ్చన్స్ అడిగారు. అడిగితే నేను రెండిట్లకే సమాధానం చెప్పాను, వచ్చేసాను. అయితే అందరూ అప్పట్లో, ఇప్పుడంటే మెరిట్ మీద అట్లా చూసేవారు. అప్పుడైతే ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి డబ్బులు తీసుకుని అట్లా చేయడానికి లేదు. అప్పుడు మామూలుగా కాబట్టి డబ్బులు పెడితేనే వస్తుంది అన్నారు. కానీ నేను ప్రభుని నిజంగా మరి ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, అంతకుముందే నేను ప్రేమించానండి, ఏమన్నా ప్రార్థించానా? లేదు. కానీ నేను నమ్ముకుంటాను ప్రభు నా అవసరాన్ని బట్టి అన్నప్పుడు, నిజంగా ఎంత ప్రేమ గల దేవుడు అండి. అంటాడు కదా, మీ ఒక అన్యాయస్తుడి దగ్గరికి, అదే మీరు చెడ్డవారేంటి కూడా మీ పిల్లలకు మరి మంచి ఇవ్వాలంటే మీకన్నా మంచివాడిని కదా అంటాడు కదా. ఏమంటాడండి, రొట్టెలు అడిగితే రాత్రినిస్తానా అని చెప్తాడు కదా, వాక్యం ఉంటుంది కదా. నిజంగా మరి 25 మందిలో నన్ను కూడా దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చి ఘనపరిచాడండి. చక్కటి జీవితం అలా కొనసాగుతుంది. అయితే నేను తర్వాత మరి వాగ్దానం చేసుకున్నాను కాబట్టి, నేను ఫస్ట్ పుట్టింది అక్కడ ఆచంట మండలం దగ్గర కోడేరు అనే గ్రామంలో చేస్తున్నప్పుడు అక్కడ ఒక సహవాసంలో నేను చేరి అక్కడ నేను రక్షణ పొందాను. ఫస్ట్లో చాలా మండింపు ఉంటుందని చెప్తారు కదా సేవకులు, చాలా మంటతో వెళ్ళిపోతాం, ప్రార్థన చేసేస్తాం కదా. అయితే అక్కడ నన్ను ప్రభు చక్కగా వెళ్ళేదాన్ని, చాలా భక్తిగా ఉండేదాన్ని. అక్కడ ప్రభు కూడా పాటల ద్వారా ప్రభు నన్ను వాడుకున్నారు. అయితే అట్లా నేను చేస్తున్నాను. కానీ జాబ్ వచ్చిన తర్వాత మరి బిజీ అయిపోతాను కదండి. నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చేసాను. ఒక ఆదివారం మాత్రమే ప్రార్థనకి వెళ్తున్నాను, మిగతా శుక్రవారం పగలు పెడతారు, వెళ్తాకుండదు. అట్లా అయిపోయింది. అయితే నేను అక్కడి నుంచి తర్వాత వేల్పూర్ అనే గ్రామానికి వల్ల పాలకొల్లు నుంచి వేల్పూర్ వెళ్ళిపోయాను. అయితే నాలో ఒక వేదన ఉండేదండి. ఏంటి ప్రభా, ఏంటి ఇలాంటి ఇలా భక్తులు ఇలా సన్నగి ఉంటుంది కదండి, మండింపు ఉంటుంది కదా. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి, ఏంటి ప్రభు నేను ఇలా సన్నగిలిపోయిన ప్రార్థన లేదు, ఇట్లా ఉన్నాను ఏంటంటే నాకు ఒక మండింపు, ఏంటి నీ కొరకు నేను ఏం బ్రతుకుతున్నాను ఒకలాంటి మా ఒక ఆలోచన హృదయంలో వచ్చినప్పుడు, అక్కడ మేము వెళ్ళే సంఘంలో 40 రోజు ఉపవాస ప్రార్థనలు పెట్టిన తర్వాత 24 గంటల ఆరాధన చేస్తారండి. అంటే ఈరోజు ఉదయం పెడితే రేపు ఉదయం వరకు ఇంకా నైట్ అంతా చక్కగా ఎక్కువ అంటే ప్రభువుని స్తుతిస్తూ ఒక పావుగంట మాత్రం వాక్యం ఉంటుంది, ఎక్కువ ప్రభువుని స్తుతించడం అనమాట.
అట్లా ఉపవాస ప్రార్థనకు వెళ్ళాను. అయితే ఉదయం డ్యూటీ చూసుకుని సాయంకాలం మాత్రం నేను వెళ్ళేదాన్ని, మానకుండా వెళ్ళేది. ఎంత ఇబ్బంది అయినా, మాకు హెల్త్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఎమర్జెన్సీ కేసులే వస్తూ ఉంటాయి, అయినప్పటికీ కూడా పట్టుదలతో వెళ్ళానండి. ఎందుకంటే సాతాను మనలో ఉన్నది ఎవరిదండి? సాతాను. ఈ శరీరము సాతానిది. ఇది మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని పనిచేయను దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనల్ని ప్రోత్సాహపడదు, ఎంతసేపు డిస్కరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. శరీరం బలహీనంగా ఉన్నా అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ప్రార్థన ఆరాధన అయిపోయిన 3 డేస్కి నాకు ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్లో మాకు హెల్త్ డిపార్ట్మెంట్ తెలుసు కాబట్టి నేను ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నాను. మళ్ళీ 1 వీక్ తర్వాత మరలా వచ్చింది. అయితే మా హాస్పిటల్లోనే టెస్ట్ చేయించుకుంటే జస్ట్ టైఫాయిడ్ అటాక్ అయిందమ్మా అన్నారు. మా మేడం ఏమన్నారంటే, ఇది యాంటీబయాటిక్ 7 days వాడమ్మా సరిపోతుంది అన్నారు. అయితే వాడుతున్నాక ఒక రోజు భయంకరంగా వామిటింగ్స్ అయిపోయింది. మా స్టాఫ్ని పిలిపిస్తే వచ్చి ఇంజక్షన్ చేసినా కూడా కంట్రోల్ కాలేదు. ఆ మిడ్ నైట్ వరకు యూరిన్ వెళ్ళానండి. మిడ్ నైట్కి యూరిన్ బంద్ అయిపోయింది, అక్కడి నుంచి యూరిన్ రావటం లేదు. అలాగే ఉంటే ఉదయం అయ్యేటప్పటికి మొత్తం బ్లైడర్ అంతా ఫుల్ అయిపోయింది, భయంకరమైన పెయిన్. నేనేమో లేపి 5 గంటలకు లేపి, నాకు చాలా పొట్టంతా ఉబ్బిపోయింది, నొప్పి వచ్చేస్తుందంటే, ఈ సమయంలో ఎవరుంటారు, వాళ్ళకి తెలియదు కదండి, ఈ సమయంలో ఎవరుంటారని అన్నారు. అస్సలు నేను భరించలేకపోతున్నాను. అయితే మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, తులసి వాళ్ళు చౌదరీస్, తను ఫోన్ చేస్తే వచ్చింది. నేను అన్నాను, క్యాథెటర్ వేసి నాకు యూరిన్ అర్జెంట్గా తీసేయమ్మా, నేను భరించలేకపోతున్నానంటే, అసలు యూరిన్ ఎందుకు బంద్ అయిందో, ఒకవేళ ఏమన్నా స్టోన్స్ వచ్చి యూరిన్లో స్టోన్స్ వస్తే క్యాథెటర్ వేస్తే అక్కడ రప్చర్ అయిపోతే బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పేసి అంటే, వెంటనే స్కానింగ్ చేస్తాను కానీ వేయకూడదని అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ స్కాన్ చేస్తే స్టోన్స్ ఏమి లేవని క్యాథెటర్ వేసి యూరిన్ తీసేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భయంకరమైన విన్నంత భయంకరమైన పెయిన్. మరలా అక్కడ మళ్ళీ నెక్స్ట్ డే ఎంపిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ చూపిస్తాను, ఎక్స్రే తీసారు, చూసి ఏ మెడిసిన్స్ రాశారు. అసలు నాకు వామిటింగ్స్ మాత్రం తగ్గలేదు, అసలు కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. వచ్చారు తర్వాత చూపించుకుని, మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము. స్టెప్స్ ఎక్కాను బాగానే, మంచం మీద పడుకోబెడుతుంటే ఈ కాళ్ళు నిలబెడతలేదు, ఇలా బెండ్ అయిపోయేటప్పుడు పడిపోతుంటే వెంటనే మంచం మీద వేశారు. చూసి ఏంటని చెప్పి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. మేము తణుకు నుంచి న్యూరాలజీ హాస్పిటల్ భీమవరం ఉన్నాయి, ఇక్కడ లేవు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని అంటే మా బాబాయ్ ఒక ఆయన ఉన్నారు, ఫోన్ చేస్తే భీమవరం తీసుకొచ్చామన్నారు. అక్కడికి వెళ్ళే లోపల సాటి దగ్గర నుంచి కింద వరకు మొత్తం చచ్చబడిపోయి, వాళ్ళు వెంటనే చూసి కొడుతున్న సూదులతో గుచ్చిన నాకేం అడుగుతున్నారు, నాకేం తెలియట్లేదన్న. ఎంఆర్ఐ స్కాన్ రాసి తీసుకొచ్చిన తర్వాత చూసి ఆయన డాక్టర్ గారు నన్ను ఐసీలో ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. చెప్తూ నా వంక చూసి ఐసీలోకి షిఫ్ట్ చేసేయండి అన్నారు. నన్ను ఐసీలో పెట్టేశారు. అయితే ఇక్కడ బయట నాకు తెలియదు ఐసీలో పెట్టినా నేను హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి నాకేమీ భయం అనిపించలేదు. అయితే ఏమైందంటే ఇక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారంట, ఇక్కడ వరకు పాకింది కానీ అది బ్రెయిన్కి వెళ్ళిపోయేలా ఉంది, 50-50 ఛాన్సే, ఆవిడ బ్రతుకుతుందని మీరు చెప్పలేం, కామన్లోకి వెళ్ళిపోతుందని చెప్పారంటండి. ఆ విషయం నాకు తెలియదు. ఇక్కడ ఈయన ఏమన్నారంటే, మీరు ఎవరు వెళ్ళినా లోపలికి ఆడవద్దు అంటే, బయట విషయం వీళ్ళకి తెలుసు, నాకు తెలియదు. మీరు అక్కడికి వెళ్ళి ఏడ్చారంటే తను అప్సెట్ అయిపోతుంది, మన ప్రమాదం అవుతుందని చెప్పారంట. నాకు ఎవరూ చెప్పలేదు, వచ్చి బాగానే మాట్లాడితే నేను హ్యాపీగానే ఉన్నాను లోపల. ఇక్కడి నుంచి చచ్చబడిపోయినా ఏదో జరిగింది, ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోద్దని నేను అనుకుంటున్నాను. అయిన తర్వాత డాక్టర్ గారు ఏం చేశారంటే 5 days తర్వాత ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చారు. అమ్మ టెస్టులు రాస్తాము, అది ముంబై వెళ్ళాలి, వెన్ను నుంచి నీరు తీశారు. నాకు ఇక్కడి నుంచి చచ్చబడిపోయిన వాళ్ళని అసలు వెన్ను నుంచి నీరు తీయటకు గుచ్చితే అసలు భయంకరమైన పెయిన్ వస్తుంది. వెన్నులో నీరు తీసిన నాకు అస్సలు నొప్పి లేదు, ఎందుకంటే అక్కడ ఏం స్పర్శ లేదు కదా. అప్పుడు పంపించిన తర్వాత ఏమన్నారంటే డాక్టర్ గారు కూడా ఆయన అందులైనప్పటికీ ప్రభువుని నమ్ముకున్నారు. డాక్టర్ గారు చాలా బాగా చూసేవారు. అమ్మాయి పంపిస్తాము, ఇవి లిక్విడ్స్ పంపిస్తాము, 2 కూడా పాజిటివ్ రావాలి, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వస్తే కనుక హైదరాబాద్ పంపించేస్తామన్నారు. అప్పుడు భయం వేసిందండి నాకు. నేను ఏడ్ చేస్తే ఆయన ఏమన్నారంటే,
అమ్మ నీ ప్రాణానికి నా ప్రాణం అంటే ఏమీ కాదు, కాకపోతే నిమ్స్లో న్యూరాలజీ స్పెషలిస్టులు బాగా ఉంటారు, అక్కడ మీనా మేడం అని ఉంటారు, ఆవిడ చాలా బాగా చూస్తారమ్మా అని చెప్పారు. అయితే నిజంగా డాక్టర్ గారు అన్నట్టుగా నా రిపోర్ట్ అలా వచ్చింది. అక్కడ 10 days ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి నైట్ హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా పెదనాన్నగారి మాట మా నాన్నగారు అన్నయ్య గారు అంటే ముగ్గురు అన్నదమ్ములు కదండి వాళ్ళు. మా అన్నయ్య పాపం తెల్లవారుజామున 5 గంటలకు ఓపీలో ఉండి సీట్ అది రాయించి పాపం బాగానే చూశారండి ఆయన. అయితే మాకు తెలియక ఓపీకి వచ్చాం. ఇలాంటి కేసులు ఎమర్జెన్సీకి వెళ్ళాలంట. ఈ అయితే 9 అయిపోతున్నా సరే చూడలేదు. ఈ లోపల అక్కడ వాచ్మెన్ ఉంటాడు, డాక్టర్ గారు వస్తున్నారు, మనకు తెలియదు కదండి. మేడం గారు వస్తారు, తప్పుకోండి అంటే వీళ్ళంటే మా అన్నయ్య మా వారు ఏం చేశారంటే గబగబా పరిగెత్తుకెళ్ళి మేడం ఇలా మమ్మల్ని భీమవరం నుంచి పలానా డాక్టర్ గారు పంపించారని అంటే వెంటనే ఫోన్ చేసి వేరే డాక్టర్కి ఎమర్జెన్సీకి పంపించారు. నిజంగా మీరు చెప్పాలండి, అక్కడికి వచ్చే కేసులు అవి చూస్తుంటే అసలు భయంకరం. లైన్ ఇక్కడ నుంచి అంత పొడవు స్ట్రెచ్చర్స్లో ఎమర్జెన్సీ కేసులు. అక్కడికి వెళ్ళిన ఇక్కడ భీమవరం ఉన్నప్పుడు కూడా బ్లడ్ తీసి చాలా టెస్టులు చేస్తారు. అక్కడికి వెళ్ళి కూడా అక్కడ బ్లడ్ అక్కడ తీసేస్తున్నారు. చూసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా వెన్ను నుంచి నీరు తీశారు. అంటే వేరే డాక్టర్ గారు వస్తారని స్ట్రెచ్చర్లు 12 గంటల వరకు ఉంచేశారు. అసలు మేము నైట్ 10 గంటలకు బయలుదేరలేదు. అసలు ఏమీ తీసుకోలేదు అసలు నేను. ఎందుకంటే ఏమన్నా తిన్నాక నుంచి ఏదైనా టెస్టులు చేయటానికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ లేట్ అయిపోతుందని అసలు ఏమి నాకైతే కళ్ళల్లోనే ఉందండి ప్రాణం. అప్పుడు ఒక డాక్టర్ గారు అసలు ఏమైనా తినొచ్చా అని అడగమంటే అడిగితే అప్పుడు ఒక ఇడ్లీ పెడితే తిన్నాను. అయితే ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళమన్నారు. నిజంగా మీరు నమ్మరు, ఎమర్జెన్సీ రూమ్ పెద్దది. అసలు ఎట్లా ఉన్నారంటే అక్కడ వాళ్ళందరినీ చూసేటప్పటికి ఏడుపు వచ్చేసింది నాకు. నన్ను ఒక ఆయన కోమా పక్కన ఉన్న ఆయన బెడ్ ఇచ్చారు. మామూలుగా ఉన్న వాళ్ళకి కోమా పక్కన వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి. నేను ఇంకా నన్ను ఇక్కడ చంపేటకే తీసుకొచ్చారు, ఇక నేను చచ్చిపోతాను నేను అనేసి చేస్తున్నాను. ఎంత టెస్టులు వాళ్ళు టెస్టులు చేసి అంత ఇప్పటికి సాయంకాలం 7కి మాకు రూమ్ ఇచ్చారండి. అక్కడ వాళ్ళు చేయవలసిన టెస్టులు చేశారు. తర్వాత ప్లాజ్మా థెరపీ అది చేశారు. అస్సలు వాళ్ళు కూడా మొత్తం బ్లడ్ 6 grams అలా వచ్చేసింది. బ్లడ్ లేదు అసలు. అది బాగా ఎందుకంటే వాళ్ళు బ్లడ్ తీసి వాళ్ళు పరిశోధన చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ వ్యాధి అంటే ఎవరికి అంత చిక్కలేదు. అక్కడ భీమవరంలో ఒక ఆ డాక్టర్ గారు ఏం చెప్పారు, వెన్ను మీద పోతూ ఉంటుందమ్మా, డీమైలేషన్ జరిగింది అన్నారు. అక్కడేమో ఇంకా వాళ్ళంతా ట్రీట్మెంట్ చేశారు, కానీ ఏమి ఒక్క వేలు కూడా కదలలేదండి అసలు. అక్కడ మేడం వచ్చి అమ్మ ట్రీట్మెంట్ చేసేసాం, మేము చేయవలసినంత చేసాము, ఇంకా మీరు ఇంటికి వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోవాలని చెప్పారు. అసలు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ట్రీట్మెంట్ తీసుకున్నాం, 2 బిడ్డలు ఇచ్చేసాను. ఎలా పడితే అలాగ నా పరిస్థితి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇంకా కన్నీళ్ళతో అట్లాగే ఎలా వెళ్ళానో అలాగే వచ్చింది. అయితే భీమవరం హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామందికి చెప్పాలండి, సంఘస్థుల ప్రార్థన చాలా బలమైంది. సేవకుల ప్రార్థన, సంఘస్థుల ప్రార్థన. అలాగే ఇక్కడ మా బాబాయ్యుడు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు నా కోసం. మా సంఘస్థులండి, నేను తణుకు గ్రామంలో చేశాను కదా, నాకు అసలు సంఘస్థులు ఇలా ప్రేమిస్తారు, ఇలాగా ఐక్యతగా ఉంటారని అసలు నాకు అర్థం కాలేదు. అప్పుడు వచ్చారండి నన్ను చూడడానికి. నన్ను చాలా ప్రేమించేవారు సంఘస్థులు. ఎందుకంటే నేను నర్సుగా చేసేదాన్ని, వాళ్ళు ఉన్న ఏరియాలో ఉంటే అక్కడ తిరిగేదాన్ని కదా, నర్సు గారు అంటే ఉండేవారు నన్ను. అసలు నిజంగా నా మంచం చుట్టూ మోకరించండి, వాళ్ళ ఇంటిలో శ్రమ వస్తే ఎలా ఏడుస్తారు అలా ఏడ్చి ప్రార్థించారండి. అయితే ఇంకొక సేవకురాలు, మాకు తెలిసిన సేవకురాలు, మాకు ఆంటీ అవుతారు, ఆవిడ వచ్చారు. ఆవిడ కొంచెం పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారనమాట. అక్కడ ప్రభు మొదటిసారిగా నాతో మాట్లాడారు. నా కుమార్తె, నీ కొరకు అన్యకులు కన్నీటితో ప్రార్థిస్తున్నారు, వారి కన్నీటి ప్రార్థన నా సన్నిధికి చేరింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను సాక్షిగా వాడుకుంటాను, నిన్ను నేను స్వస్థపరుస్తాను, నీ ఆరాధన నాకు ప్రీతికరమని అన్నారండి. నేను ఇప్పుడు అసలు పాడలేకపోతుంది, శక్తి సరిపోవటం లేదు. మీకు ఇలా పైకి నేను ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ అసలు కనీసం కూడా మెట్లు ఎక్కలేను, కొంచెం ప్రయాణం చేసి అలసిపోతాను. ఇప్పటికి వస్తానా, ఇక్కడ ప్రేయర్ అవుతుంది, వెళ్ళిపోతే పడుకుంటాను. నిజంగా మా పిన్ని చాలా పరిచర్య చేస్తున్నారు.
మా బాబాయిలు మా తమ్ముడు చాలా ప్రేమగా చూస్తున్నారండి. మళ్ళీ సాయంకాలానికి మన శక్తి పెంచుకుని దినదినము కూడా కదా దేవుడికి చెప్తాడు కదా, బలం ఇచ్చేవాడు ఆయనే, బలం ఇచ్చి నడిపిస్తున్నాడండి. అసలు నేనేదో నడుస్తూ కూడా తూలిపోతాను. ప్రజెంట్ నాకు యూరిన్ బ్యాగ్ కూడా అలాగే ఉంది. ఆవిడ అలా చెప్పారు కదండి, సేవకురాలు చెప్పినప్పుడు తర్వాత అది నెరవేరిందనమాట. ఏమన్నారు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తానన్నారు కదా, ఫిజియోథెరపీ చేశారు. అసలు మొన్న పాస్టర్ గారు వచ్చారు చూసారుగా, డాక్టర్ బాబు గారు, ఆయన పరిస్థితి ఎలా ఉందండి? మరి ఆయన పరిస్థితి చూసుకుంటే నేను బెటరే కదా, నేను నడుస్తున్నాను. పాపం ఆయన నడవలేకపోతున్నారు కదా, ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. నిజంగా ఎంత కృప చూపించాడంటే దేవుడు, చాలా కృప చూపించాడు. అయితే ఈ శ్రమ నా మేలు కొరకేనండి. ఒకప్పుడు నేను భక్తి చేశాను కానీ ఆయన శక్తిని ఆశ్రయించిన భక్తి చేశాను. భయం లేని భక్తి చేస్తే మనకేమీ ప్రయోజనం ఉండదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారం జీవిస్తేనే మన పరలోక రాజ్యం వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఏమి చెప్తుందో దాని ప్రకారం జీవిస్తేనే ఆ రాజ్యం ఉంటుంది. ఆదివారం ఆరాధనకు వచ్చేసాం, సేవకులు కానుకలు ఇచ్చేసాం, మేము పాటలు పాడేస్తున్నాం అంటే కుదరదండి. మీకా గ్రంథంలో ఉంటే ఆరోగ్యం ఎందో వచ్చింది, న్యాయంగా నడుచుకోవటం, కనికిరాన్ని ప్రేమించటం, దైవ మనసు కలిగి ఉంటాం. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అని చెప్తాడు. నేను వాక్యం అంతకుముందు నేను డ్యూటీ చేసేటప్పుడు అండి, ఏదో ఉదయం గబలేసి పిల్లల్ని చక్కబెట్టుకుని వెళ్ళే ముందు ఏదో చిన్న వాక్యం చదువుకుని వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు దేవుడు నాకు మంచి సమయం ఇచ్చాడు. ఉదయమే వేకువజామున లేచి, దావీదు అంటాడు కదా, ఉదయమనే నా కంఠస్వరమును నీకు వినబడ చేస్తాను, ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిని కాచి వేచి ఉంటాను అని. అందుకే దావీదు హృదయానుసారుడయ్యాడు. మనం చదువుకుంటున్నాము కానీ మరి అంత భక్తి చేశాడండి దావీదు. ఆ వాక్యం చదువుకున్న మనం లేస్తున్నామా? ఇక్కడ ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారండి? మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించుకోండి. ఉదయమనే మనం ఫస్ట్ ప్రయారిటీ దేవునికే ఇవ్వాలి. నేను ఇప్పుడు ఈ శ్రమ ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, ఉదయాన్నే లేచి ప్రార్థించుకుని ఆ వాక్యం ధ్యానించుకుని ఆ వాక్యం నాతో ఏం మాట్లాడుతుందో దాని ప్రకారం జీవించుకో. నేను మన పదాజ్ఞలు ఉన్నాయి కదా, పదాజ్ఞలో అబద్ధం ఆడొద్దని దేవుడు చెప్పాడు. ఎంతమంది అబద్ధం ఆడకుండా ఉంటున్నారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అది నేను చూసినప్పుడు దేవుడి కీర్తనలో ఉంటుంది, అబద్ధం ఆడేవారంటే దేవుడికి అసహ్యం అంట. మరి దేవుడు అసహించుకుంటే ఎందుకండి మన బ్రతుకులు? ఈ లోకంలో మనం ధనం తీసుకెళ్ళము, మనం సంపాదించుకున్నది ఏది తీసుకెళ్ళము, మన క్రియలే. ఇక్కడ మనం ఏ విధంగా జీవిస్తాం ఆ క్రియలే తీసుకెళ్తాం. దేవుడు పదాజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేశాడు. ఏమనండి? మన పూర్ణ హృదయంతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణ బలముతో. మరి దేవుని సన్నిధికి వస్తున్నాం, వచ్చిన మనము అటు ఇటు చూడకూడదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్ద భక్తిపరాలను చెప్తున్నాను అనుకోద్దు, నా అనుభవాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు నన్ను సాక్షిగా వాడుకుంటానని వాగ్దానం చేశారు. నా సాక్ష్యం ద్వారా అనేకుల హృదయాన్ని తిప్పుతానని మాట్లాడారు. చాలా మాటలు ప్రభు నాతో మాట్లాడారు. అలాగే ఎందుకంటే నిన్ను సువర్ణంగా మార్చడానికి శ్రమలని చెప్పారు. ఎందుకంటే ఆయన రాజ్యము, ఆయన రాజ్యం ఇష్టపడుతున్నారంటండి. ఆయన జీవ గ్రంథంలో నా పేరు ముద్రించారని మాట్లాడారు. ఎంత సంతోషకరమైన ఆ మాటలు. ప్రతీది కూడా కన్నీటితో. నేను నిజంగా నాకు 15 సంవత్సరాలు సర్వీస్ ఉందండి ఉద్యోగంలో. ఈరోజు నాతో పాటు జాబ్ చేస్తున్న వాళ్ళు ₹1,00,000 శాలరీ తీసుకుంటున్నారు. 15 సంవత్సరాలు సర్వీస్ పోయింది, ఆరోగ్యం పోయింది, ఏమండి ఆర్థికంగా చిదికిపోయింది. మా చిన్నబాబు అప్పుడు సిక్స్త్ క్లాస్ చిన్నోడు అనమాట వాడు. అసలు వాడు నా మంచం దగ్గరకు చూసి అసలు ఏం జరిగిందో వాడికి తెలియని పరిస్థితి. పిల్లలు చదువులు అవ్వలేదు, ఎలా ఉంటుందని చెప్పండి? ఆర్థికంగా చిదికిపోయి ఆరోగ్యం లేకపోతే ఎలా ఉంటుంది? మానసికంగా కూడా ఎంత ఇబ్బంది అండి. అయితే కూడా మా స్టాఫ్ ఒకటి చెప్తూ ఉండేవారు, నేను డ్యూటీ మాత్రం చాలా సిన్సియర్గా నమ్మకంగా చేసేదాన్ని. మీరు నమ్మరు, నేను పడిపోయినప్పుడు నేను చేస్తున్న ఏరియాలో ప్రజలు వచ్చి నన్ను చూశారంటే మీరు అర్థం చేసుకోండి. మా డాక్టర్ గారు కూడా ఏమన్నారంటే, అమ్మ నువ్వు చేసిన పరిచర్య, ప్రజలకు నువ్వు చేసిన పరిచర్య నేను లేవనెత్తుతుందని ఆవిడ చెప్పారు. నిజంగా అప్పటికి నేను ఇంకా మంచం మీదే ఉన్నాను. 7 నెలలు నేను మంచం మీద ఉన్నానండి. నేను 7 నెలలు డాక్టర్ గారు చెప్పినట్లుగా, డాక్టర్ బాబు గారు మోషన్ లోపలే అనేవారు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి చచ్చిపడిపోయాను కాబట్టి నేను
అలాగే పడుకుని ఈ పక్క తిరగాలంటే ఎవరైనా వచ్చి నన్ను తిప్పాలి, ఆ పక్కకు తిరగాలంటే ఎవరైనా వచ్చి నన్ను తిప్పాలి. ఒకవేళ నైట్ మోషన్ అయిందనుకోండి, ఆ మోషన్లోనే ఉండేదాన్ని. ఎందుకంటే వీళ్ళు పిలుస్తుంటే నిద్రపోతూ ఉండేవారు, పలికి పడుకోదు, మంచి నిద్రలో ఉండేవారు. నిజంగా ఆ మోషన్ వాళ్ళు పడుకుంటే, అమ్మ దయచేసి వినండి విలువైన సాక్ష్యం. ఆ మోషన్లో ఒక్కసారి మీరు ఊహించుకోండి, మంచం మీద ఆ మోషన్లో పడుకుంటే ఎట్లా ఉంటుంది. అలా మోషన్లో పడుకుని ఉండేదాన్ని నేను. ఇప్పటికీ నాకు యూరిన్ రాదు, క్యాథెటర్ మీద ఉంటాను. ఆ క్యాథెటర్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. నెలలో 10 రోజులు బాగుంటే 20 రోజులు మంచం మీద మూలుగుతూ ఉండేదాన్ని. విపరీతమైన జ్వరము, ఆ జ్వరములో భయంకరమైన ఎముకల పోటులు. ఎందుకంటే నాకు ఇది బ్రెయిన్కి వెళ్ళిపోతుందని చెప్పారు కదా, అది బ్రెయిన్కి వెళ్ళకుండా ఉండటం కోసం స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేసారు. బాడీ అంతా కూడా వీక్ అయిపోయింది, మొత్తం డెలికేట్ అయిపోయింది అనమాట. డాక్టర్ గారు చెప్పారంట, ఏదో ఆవిడ ఒక గాజు బొమ్మలా ఉంటుంది అంతని, గాజు బొమ్మలాగా అలా తిరుగుతుంది అంతే తప్ప ఆవిడ జాబ్ చేయటం కూడా కుదరదని. దేవుని మహాకృపను బట్టి మరి 7 నెలల తర్వాత వాకర్ ద్వారా నడవడానికి ప్రభు కృప చూపించారు. దీని వెనుక ఎందరో కన్నీటి ప్రార్థనలు ఉన్నాయండి. అప్పుడు నేను అటువంటి పరిస్థితుల్లో మనం ప్రశ్నిస్తాం కదండి దేవుడి కొరకు మనం ఏమి చేయం, కానీ ప్రభా ఎందుకనైనా నా జీవితం ఇలా చేసి, ఎందుకంటే అప్పుడు సరైన భక్తి లోతులో లేదు. పై భక్తి ఉంది కాబట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం. లోతు భక్తి ఉంటే దేవుణ్ణి మనం ప్రశ్నించమండి కదండి. మరి పౌలు శీలను చెరసాల్లో ఉన్నప్పుడు పాటలు పడి స్తుతించారంట. వాళ్ళకి కాళ్ళు చేతులు బొంతలు వేసి కట్టేశారంట. అటువంటి పరిస్థితులు అంటే వాళ్ళు లోతులో ఉన్నారు కాబట్టి అండి. ఇప్పుడు మనం అందుకే కదా శ్రమ దిన కృంగినీళ్ళు మీరు చేతకాని అవుతారని వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ సమయంలో అడిగిన తర్వాత నేను దేవుని వాక్యాలు ఆ మంచం మీద ఉంటూ కూడా దేవుని వాక్యాలు వింటూ బలపడి బాగా ప్రేర్ చేసుకునేదాన్నండి. అట్లా దేవుడు నన్ను ఆత్మీయంగా బాగా లోతుల్లోకి నడిపించాడు. దేవునికి సమీపంగా రావడానికి ప్రతిదీ కూడా ప్రభువా నీ చిత్తం, నా ఆలోచన. ఎందుకంటే ఆలోచన విషయంలో అయినా గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో అయినా శక్తిమంతుడు కనుక ప్రభువా నీ ఆలోచన ప్రకారం నడిపించమనేదాన్ని. అయితే నేను జాబ్ కొరకు ఆశించొద్దని కూడా చెప్పారు ప్రభు. నువ్వు జాబ్ కొరకు ఆశించొద్దు, నేను సాక్షిగా ఎన్నో నా కృప నీకు చాలు, ఎన్నో మాటలు మాట్లాడినాను, నేను సాక్షిగా వాడుకుంటాను, నా కృప నీకు చాలు, ఇదే మాట మాట్లాడారు. అయితే జాబ్ విషయంలో కూడా మెడికల్ ఎన్వాల్యుయేషన్ మీద జాబు అంటే అది రాదు అని చాలామంది చెప్పారు. ఆ జాబ్ విషయంలో కూడా ప్రార్థనలోనే పెట్టాము. ప్రతీది కూడా అండి, తెల్లవారుజాము 4 గంటలు లేచి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. కన్నీటితో ప్రభు బిడ్డల రక్షణ కొరకు, ఆ బాబు జాబ్ కొరకు నేను ప్రార్థించినప్పుడు మరి పెద్దబాబుకి మరి అనుకోకుండా కూడా మరి దేవుని కృపను బట్టి హెల్త్ డిపార్ట్మెంట్లోని బాబుకి జూనియర్ అసిస్టెంట్గా జాబ్ వచ్చిందండి. ఇలాగ ఒక్కొక్కటి దేవుడు కూడా ఒకటి మాట్లాడి ఏమన్నారంటే, నిన్ను నీ బిడ్డను నేను పోషిస్తాను, నీ బిడ్డను ఒకరి దగ్గర చేర్చేవారిగా ఉంచనని చెప్పారు. పిల్లల కొరకు రక్షణ కొరకు చాలా భారం కలిగి ప్రార్థిస్తున్నాను. కానీ ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి, దయచేసి ఇప్పుడు పెద్దవారు అయిపోయి వాళ్ళని ఏం చేయాలి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా ఒక బిడ్డను దేవుని సేవకు ఖచ్చితంగా మనం ఇచ్చేయాలండి. మన ప్రథమ పనులు దేవునికి ఇచ్చేయాలి. అప్పుడు నాకు తెలియలేదు దేవుని సేవ కొరకు బిడ్డలు ఇవ్వాలని. నేను అదే ఏడుస్తున్నాను ప్రభువా, అప్పుడు నాకు తెలియలేదు బాబు, నీ వాక్యం కొరకు నాకు తెలియలేదు అనేసి నేను ఇప్పుడు ఏడుస్తున్నానండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఇర్మియా విలాప వాక్యాల్లో ఉంటారు కదా, మీ బిడ్డల కొరకు రేగి మొదటి తండ్రి దయచేసి ప్రతి తల్లి తండ్రి కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డల కొరకు ఇప్పటి నుంచే మీ కన్నీళ్ళను విత్తండి. మీరు విత్తితేనే దేవుని కొరకు ఫలిస్తారు. నేను అప్పుడు నా బిడ్డల కొరకు నేను అంత ప్రార్థన చేయలేకపోయాను. అర్థమవుతుందండి. ఎందుకంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోయేదాన్ని, నాకు యూరిన్ బ్యాగ్ ఉంది కదండి, వెళ్ళలేకపోయేదాన్ని, ఏడ్చేదాన్ని. ప్రభువా మరి నీ శరీరంలో రక్తం తీసుకుంటాను కానీ నాతో పాలు ఉండదన్నావు, మరి 4 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి రాలేకపోతున్నానంటే ప్రభువు తప్పకుండా నా సన్నిధి నీకు ఇస్తానని ఆ సేవకురాల నుంచి మాట్లాడు. నాకు ఏదన్నా బాగలేదంటే ఆవిడ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని, అలాగే మా బాబాయ్కి చేసి చేయించుకునేదాన్ని. ఎక్కువ ప్రార్థన మీదే, ఆ మందులు
ఈ లోకానుసారంగా మందులు వేసుకున్న ప్రేయర్ ద్వారానే. ఇప్పటికీ కూడా అండి మీరు నమ్మరు, నాకు యూరిన్ బ్యాగ్ ఉన్నప్పుడు కూడా లోపల ఒకసారి మరి యూరిన్ అంతా వేస్ట్ వాటరే కదా వస్తుంది బయటికి, నాకు స్టక్ అయిపోయి యూరిన్ క్యాథెటర్ కూడా యూరిన్ బయటకు రాదు, పెయిన్ వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీకు యూరిన్ అడ్జెక్ట్ అయినప్పుడు మీరు టాయిలెట్కి వెళ్ళలేదనుకోండి ఎట్లా ఉంటుంది పెయిన్. మరి క్యాథెటర్ కూడా యూరిన్ బయటకు రాకపోతే ఎలా ఉంటుందండి, వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, కొద్ది కడుపులో నొప్పి వచ్చేస్తుంది. అలా పడుకుని నాన్న నేను ఈ క్యాథెటర్ ద్వారా కూడా రాకపోతే నేను ఏం చేయను నాన్న అని అడిగేదాన్ని. వెంటనే 5 నిమిషాల్లో ఆ పెయిన్ ఉండేది కదా నాకు. ప్రతీది కూడా ఆ ప్రభు పాదాల దగ్గర నాకు ఈ శ్రమ చాలా మేలని నేను విశ్వసిస్తాను. ఎందుకంటే దావీదు అంటాడు కదా, నాన్న నీ కట్టలు గైకున్నట్లు శ్రమ నుండి ఉండటం నాకు మేలని. మరి దేవుడు ఇంతవరకు నన్ను ఈ రీతిగా తీసుకొచ్చాడండి. బాబుకి జాబ్ ఇచ్చాడు. మరి చక్కగా మనం గృహాన్ని కట్టుకోవడానికి కూడా దేవుడు కృప చూపించాడు. మొన్న మా సొంత ఊరికే ట్రాన్స్ఫర్, అనుకోని రీతిగా ట్రాన్స్ఫర్. ప్రతిదీ కూడా బాబు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నా బిడ్డలకి రక్షణ లేదండి, వారి కొరకు ఏడుస్తున్నాను. వారికి తెలియదు కదా, దేవుని ప్రేమ ఔన్నత్యం తెలియకపోతే అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అలానే అల్లరిగా తిరిగే పిల్లలేమీ కాదు, రక్షణ అయితే పొందలేదు. బాబు విషయంలో కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు అండి, సీనియర్స్ ఉంటారు కదా, నేను జాయిన్ అయినప్పుడు కూడా అంతే, మనల్ని ఏంటంటే చులకనగా చూస్తారు. వర్క్ రాదు కదని వేరే కొత్తలు వర్క్ రాదు కదండి అట్లా. అలా అయితే బాబు విషయంలో నేను అలాగే జంగారెడ్డిగూడెం దగ్గర వచ్చింది మొదట ఫస్ట్ పుట్టింగ్. ఒక అతను అట్లాగే చేస్తే బాబు చాలా బాధపడేవాడు. నేను ప్రేరే చేశాను, ప్రభా మరి ఒకటే ప్రార్థన చేసేదాన్ని, ప్రభా నా బిడ్డను చూసినప్పుడు అందరికీ దయ ప్రేమ కనికరం పుట్టించండి, ఏ దుష్టుని చూపు ఏ విషపు చూపు కూడా బిడ్డల మీద పడవేయొద్దనే ప్రేర్ చేసేదాన్ని. మరి నా ప్రార్థన ఆలకించి మరి అతను వర్క్ నేర్పించేవాడు కాదు, అట్లా ఆ ఇల్లు కూర్చున్న వర్క్ నేర్పించేవాడు కాదంట. కానీ అలా చూసి బాబు మరి బీటెక్ చదువులు మొరని అలా కంప్యూటర్ చేస్తున్న వర్క్ చూసి పట్టుకుని ఆ బిడ్డ జాగ్రత్తగా ఇదయ్యాడు. అయితే నేను ప్రేయర్ చేశాను, ఆ బిడ్డ ఆ విషయంలో ప్రార్థిస్తున్నప్పుడు ఏదో చిన్న విషయం ఇది అయినప్పటికీ చిన్నది కూడా మన దేవుడిని అట్టు పొందుకోవచ్చు అని చెప్పడానికి చెప్తున్నాను. అది మామూలుగా 144 జీవాలు వచ్చి ఎంతమంది పిహెచ్సికి ఉండాలని చెప్పడం ట్రాన్స్ఫర్ జరిగింది. అప్పుడు అతన్ని వేరే చోట ట్రాన్స్ఫర్ చేసేసారు. అప్పుడు బాబుకు సంబంధించిన రికార్డ్ అంతా కూడా బాబు చేతికి వచ్చింది. చక్కగా బాబు వర్క్ నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇలా బిడ్డల విషయం ఉంటే, నా విషయంలో అయితే దేవుని మీద ఆధారపడటమే నేను నేర్చుకున్నాను. మా చిన్నబాబు విషయంలో, చిన్నబాబు మరి ఇంటర్ అంటే 10th మంచిగానే వచ్చినాయి మార్కులు. అయితే పాప ఐఐటికి ప్రిపేర్ అయ్యాడు. నేను ఒకటే అడిగాను, ప్రభా ఐఐటి సీట్ ఇప్పించమని నేను అడగలేదు, ప్రభా ఆ బిడ్డకి ఏది మేలుకరమో నీ ఆలోచన ప్రకారం ఆ బిడ్డని నడిపించమనే ప్రార్థించాను. అంతకుముందు అయితే అలా ఉండేది కాదు. మీరెవ్వరు కూడా ప్రభా నాకు అది ఇది అడగొద్దు, ఎందుకంటే మొదట నీతిని రాజ్యాన్ని వెలిగితే మనకేమి కావాలి ఇస్తానన్నాడు కదండి. వాక్యం చదువుకుని వెళ్ళిపోతే కాదు, క్రియల్లో పెడితేనే ఉంది. అయితే నేను ఆ బాబు విషయంలో ఎలాగ అడిగాను, తండ్రి నాయన ఆ బిడ్డకి నీ చిత్త ప్రకారం అయితే మంచి జరుగుతుంది కనుక నీ చిత్త ప్రకారమే ఇమ్మని ప్రభుని అడిగానండి. అయితే బిడ్డ కొరకు కూడా మీకు అంతన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్తాడు, మంచి కాలేజీలో ఆ బిడ్డ అనుకునే బ్రాంచ్ రావాలని ప్రార్థన చేయండి. అలాగే పెద్దబాబు వివాహ విషయంలో కూడా ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.